ఈ సెషన్లో పిహెచ్పిలో కుకీస్ని ఏ విధంగా మేనేజ్ చేయొచ్చు అనేది చూస్తాం. మరి కుకీ అంటే ఒక యూజర్ని ఐడెంటిఫై చేసేదానికి వాడే ఒక స్మాల్ ఫైల్ అని చెప్పచ్చు. మరి యూజర్ ఎప్పుడైతే ఒక పేజ్ని రిక్వెస్ట్ చేస్తాడో సర్వర్ నుంచి, ఆటోమేటిక్గా ఆ యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ కుకీ రూపంలో సర్వర్ సైడు స్టోర్ అయి ఉంటుంది. మరి ఈ యొక్క కుకీ ఇన్ఫర్మేషన్ని మీరు రిట్రైవ్ చేసుకొని చూడొచ్చు. కుకీ యొక్క ఇన్ఫర్మేషన్ని క్రియేట్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు, ఇవంతా కూడా చేయొచ్చు అన్నమాట. మరి ఒక కుకీని క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ సెట్ కుకీ అనే ఫంక్షన్ యూజ్ అవుతుంది. మరి ఇక్కడ చూడండి, కుకీ నేమ్, వాల్యూ అని రెండు వేరియబుల్స్కి రెండు వాల్యూస్, యూజర్ వాల్యూ ఇట్లా ఇవ్వడం జరిగింది. మరి సెట్ కుకీ, కుకీ నేమ్, కుకీ వాల్యూ, టైము అంటే ఎక్స్పైర్ అయ్యే టైము ఇవ్వడం జరిగింది. ఇక్కడ 86,400 అంటే 86,400 అంటే ఒక డేకి ఈక్వల్ అనమాట. ఇంటూ 30 డేస్. ఇక్కడ పాత్ ఇవ్వడం జరిగింది. సో ఫైనల్గా కుకీ సెట్ అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, ఒక కుకీ క్రియేట్ కావడం జరిగింది. తర్వాత కుకీలో ఉండే ఇన్ఫర్మేషన్ని రిట్రైవ్ చేసేదానికి ఇక్కడ కుకీ అనే గ్లోబల్ వేరియబుల్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఇది ప్రీ డిఫైన్డ్ గ్లోబల్ వేరియబుల్. మనం కుకీ నేమ్ దీంట్లో ఇచ్చినట్లయితే అది సెట్ చేస్తుందా లేదా అనేది తెలుస్తుంది. మరి దాంట్లో ఉండే వాల్యూస్ని ఇట్లా యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ప్రీవియస్ ఎగ్జాంపుల్లో కుకీని క్రియేట్ చేస్తున్నాం, దాన్ని ఇక్కడ యాక్సెస్ చేసాం అన్నమాట ఈ విధంగా. సో దాన్ని మాడిఫై కూడా చేయొచ్చు. సో వాల్యూని ఇట్లా మాడిఫై చేశాను. ఆల్రెడీ ఉన్న కుకీ యొక్క వాల్యూని మాడిఫై చేయొచ్చు. ఒక కుకీని డిలీట్ చేయొచ్చు. ఎక్స్పైరేషన్ డేట్ని మార్చడం ద్వారా మీరు ఆ యొక్క కుకీని డిలీట్ చేయడం జరుగుతుంది. అంటే టైం మైనస్ 3600 అని ఇచ్చాను. అంటే ఎక్స్పైర్ డేట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎంటీ వాల్యూ అండ్ ఎక్స్పైరేషన్ 1 hour బిఫోర్. సో ఆటోమేటిక్గా ఎక్స్పైరేషన్ డేట్ ఎప్పుడైతే ఇస్తామో ఆ యొక్క కుకీ రిమూవ్ అయిపోయినట్టు లెక్క అనమాట. సో మనం కుకీని క్రియేట్ చేసేటప్పుడు కూడా అదే ఆ యొక్క డేస్, ఎన్ని డేస్ ఆ కుకీ ఉంటుంది అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఒక కుకీ ఎనేబుల్లో ఉందా లేదా అనేది ఇట్లా ఒక కుకీని క్రియేట్ చేస్తున్నాం.
ఇఫ్ కౌంట్ ఆఫ్ కుకీ గ్రేటర్ దెన్ 0 కుకీస్ ఆర్ ఎనేబుల్డ్ లేదంటే డిజేబుల్డ్. కుకీస్ ఎనేబుల్ అయి ఉన్నాయా డిజేబుల్ అయి ఉన్నాయా అనేది దాని ద్వారా మీరు సెట్ చేయొచ్చు, చూడొచ్చు. ఎందుకంటే ఒక కుకీ క్రియేట్ అయితే దాని యొక్క కౌంట్ పెరుగుతుంది కాబట్టి అది ఎనేబుల్ అయినట్టు లెక్క. లేకపోతే కుకీ క్రియేట్ కాలేదు అంటే అది డిజేబుల్ మోడ్లో ఉన్నాయి కుకీస్ అని అర్థం అన్నమాట. ఓకే, ఇట్లా యూజర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని, అంటే ఎవరైతే సర్వర్ నుంచి వెబ్ పేజెస్ని యాక్సెస్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా కుకీస్ ద్వారా పిహెచ్పిలో మెయింటైన్ చేయొచ్చు.